రాముడంటే మూర్తీభవించిన ధర్మం. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. జై శ్రీరామ్. శ్రీరామ కథ 75వ భాగం. హనుమంతుడు అన్నాడు, రాముడంటే మూర్తీభవించిన ధర్మం. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రాముడు పద్మముల వంటి కన్నులు గలవాడు. కొన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి. ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి. తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధి యందు బృహస్పతితో సమానమైనవాడు, కీర్తి యందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదం, ధనుర్వేదం, వేదాంగములు తెలుసు అని చెబుతూ రాముడు కాలి గోళ్ల నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయవాన్ని విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. అలానే అమ్మా, రాముడు మర్యాద పురుషోత్తముడు. ఎవరిని ఎప్పుడు ఏ లోకల్లో ఎలా కాపాడాలో తెలుసున్నవాడు. నడవడి ప్రధానమైనవాడు రాముడంటే. ఆయన కర్త కారణమై ఈ సమస్త జగత్తంతా నిండిపోయాడు. అమ్మా, నేను వానరుణ్ణి, రాముడు పలుకున వచ్చిన రామదూతని. నామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను. నీకు నమ్మకం కలగడం కోసం రాముడు దీనిని నాకు ఇచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి. ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు అన్నాడు. హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడిపోయింది. రాముడునే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై ఆ ఉంగరాన్ని కన్నులకు అద్దుకుని పరవశించిపోయింది. హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ, నాయనా హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా అని పలు ప్రశ్నలు అడిగాక, రాముడికి నాకన్నా ఎక్కువైన వారు ఎవరూ లేరు. నేను పక్కన లేకపోవటం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైషవ్యాన్ని పొందలేదు కదా. రాముడు కేవలం తన పౌరుషం మీదనే ఆధారపడి దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుణ్ణి మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా? నన్ను తలుచుకుంటున్నాడా? రావణాసురుణ్ణి, రాక్షసుల్ని నిగ్రహించాలంటే రాముడు అక్కడి నుంచి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నా యందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణాసురుడు 12 నెలల గడువు ఇచ్చాడు. అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇక 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కానీ నేను 1 నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ 1 నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి. ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంకా ఈ 1 నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు అంది. సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటల్ని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకుని, ఎందుకమ్మా అలా ఖేదపడతావో? మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను. రాముడు నీ యందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఆయన ఎంతగా తప్పిస్తున్నాడంటే, ఎక్కడైనా ఒక అందమైన పద్మం కనబడితే నా సీత, హా సీత అంటున్నాడు. వానప్రస్థునిలాగా రాముడు కూడా సూర్యాస్తమయం అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరం నీ గురించే ధ్యానం చేస్తున్నాడు. ప్రతి క్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రసరణ అనే పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్లు, జర్రులు, పాములు పాకినా కానీ ఆయనకి స్పృహ ఉండటం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దగ్గర సచీదేవి ఉన్నట్టు ప్రసరణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుదానమ్మా. యజ్ఞంలో వేసిన హబిస్సుని హవ్యవాహనుడు నా అగ్నిదేవుడు ఎంత పరమ పవిత్రంగా తీసుకెళ్తాడో అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా, నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో అన్నాడు. కానీ హనుమంతుడు అప్పటిదాకా చాలా చిన్నగా ఉండడం వలన సీతమ్మ హనుమను చూసి పక్కున నవ్వి, ఎంత మాట అన్నావు హనుమ, నువ్వే ఇంత స్వరూపము, ఆ వీపు మీద
నేను కూర్చోనా? నన్ను ఈ సముద్రాల్ని దాటించి తీసుకెళ్తావా? నీవు ఆ నరబుద్ధిని బయటపెట్టావు కదా అంది. సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకుని మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలంతో, శంఖం లాంటి కంఠంతో, కాల్చిన పెనం లాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, పరిమళ వంటి భుజములతో నిలబడ్డాడు. సశేషం. వ్యాఖ్యాతం మీనా.